రాష్ట్రంలో విద్యార్థులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఏదైతే క్రమశిక్షణతో ఉన్నారో అందరికి కూడా చేతులెత్తి దండం పెడతా ఉన్నా. మీ తరఫున నేను డిస్కస్ చేస్తాను, మీకు న్యాయం చేస్తాను. ఇక్కడ ఎలాంటి న్యూసెన్స్ జరిగినా కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం మాకుంటది. రాజకీయం చేస్తూ ఉంటారంటారు. ఇలా రాజకీయ నాయకులు చాలా వరకు సబ్సైడ్ అయిపోతా ఉన్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులకు కొనుగోలు చేస్తూ ఉన్నారు. న్యాయం అమ్ముడు పోతా ఉంది. కాబట్టి ఈసారి పార్లమెంట్లో నిలబడమన్నా నేను 5 సంవత్సరాలు నిలబడనని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేశాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. ఈ 5 సంవత్సరాలు ప్రజల తరఫున విద్యార్థి తరఫున పోరాడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను డిస్కస్ చేసి ఇక్కడ వైస్ ఛాన్సలర్ తో డిస్కస్ చేసి మీ ఏవైతే సమస్యలు ఉన్నాయో క్రమశిక్షణకు మారు పేరు విద్యార్థులు అని చెప్పే విధంగా అందరు సైలెన్స్ కండి. ఒక 1 minute ప్లీజ్. ఫస్ట్ ఒక స్టూడెంట్ వచ్చి మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏందో ఐ ప్రామిస్ యూ దట్ ఐఎమ్ గోయింగ్ టు సార్ట్ అవుట్ యువర్ ప్రాబ్లం. బ్యాక్లాగ్ ఉందన్న, దానికోసమని థర్డ్ ఇయర్కి ఎంట్రీ చేయట్లేదు మాకు. ఎందుకంటే ఐకార్ రూల్స్ ప్రకారంగా చూసుకుంటే మనకి ఓన్లీ క్రెడిట్ ప్రకారంగానే డీటైన్ చేయాలి. కానీ మాకు ఒక్క సబ్జెక్ట్ ఉందని డీటైన్ చేస్తున్నారు. దీనివల్ల మాకు థర్డ్ ఇయర్ అనేది ఒక 1 year వేస్ట్ అవుతుందన్న. అది కాదమ్మా, డీటైన్ చేసుట్లా ఈ కాలేజ్ కు ఈ యూనివర్సిటీకి ఏం అడ్వాంటేజ్ అది చెప్పు. రాష్ట్రంలో విద్యార్థులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఏదైతే క్రమశిక్షణతో ఉన్నారో అందరికి కూడా చేతులెత్తి దండం పెడతా ఉన్నా. మీ తరఫున నేను డిస్కస్ చేస్తాను, మీకు న్యాయం చేస్తాను. ఇక్కడ ఎలాంటి న్యూసెన్స్ జరిగినా కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం మాకుంటది. రాజకీయం చేస్తూ ఉంటారంటారు. ఇలా రాజకీయ నాయకులు చాలా వరకు సబ్సైడ్ అయిపోతా ఉన్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులకు కొనుగోలు చేస్తూ ఉన్నారు. న్యాయం అమ్ముడు పోతా ఉంది. కాబట్టి ఈసారి పార్లమెంట్లో నిలబడమన్నా నేను 5 సంవత్సరాలు నిలబడనని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేశాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. ఈ 5 సంవత్సరాలు ప్రజల తరఫున విద్యార్థి తరఫున పోరాడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను డిస్కస్ చేసి ఇక్కడ వైస్ ఛాన్సలర్ తో డిస్కస్ చేసి మీ ఏవైతే సమస్యలు ఉన్నాయో క్రమశిక్షణకు మారు పేరు విద్యార్థులు అని చెప్పే విధంగా అందరు సైలెన్స్ కండి. ఒక 1 minute ప్లీజ్. ఫస్ట్ ఒక స్టూడెంట్ వచ్చి మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏందో ఐ ప్రామిస్ యూ దట్ ఐఎమ్ గోయింగ్ టు సార్ట్ అవుట్ యువర్ ప్రాబ్లం. బ్యాక్లాగ్ ఉందన్న, దానికోసమని థర్డ్ ఇయర్కి ఎంట్రీ చేయట్లేదు మాకు. ఎందుకంటే ఐకార్ రూల్స్ ప్రకారంగా చూసుకుంటే మనకి ఓన్లీ క్రెడిట్ ప్రకారంగానే డీటైన్ చేయాలి. కానీ మాకు ఒక్క సబ్జెక్ట్ ఉందని డీటైన్ చేస్తున్నారు. దీనివల్ల మాకు థర్డ్ ఇయర్ అనేది ఒక 1 year వేస్ట్ అవుతుందన్న. అది కాదమ్మా, డీటైన్ చేసుట్లా ఈ కాలేజ్ కు ఈ యూనివర్సిటీకి ఏం అడ్వాంటేజ్ అది చెప్పు.